నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రపంచం అంతటా కూడా కల్కి సినిమా గురించే మాట్లాడుతున్నారు. తెలుగువాడి సత్తా ఏంటో చూపారు మన డైరెక్టర్ గారు. అయితే కల్కి సినిమా చూసిన తరువాత మహాభారతం గురించి తెలుసుకునే వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అశ్వత్థాముడు గురించి, కర్ణుడు గురించి, అర్జునుడు గురించి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి యువతరం. అయితే దీని గురించి ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ కొడితే అంటే మన తెలుగువారు తీసిన సినిమా కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఇక్కడ ఇంకొక బోనస్ కూడా ఉంది సార్. మహాభారతం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు సార్. యువతరం కూడా మహాభారతంలో అశ్వత్థామ ఎవరు, కల్కి అవతారం ఎప్పుడు రాబోతోంది, అర్జునుడి గురించి, కర్ణుడి గురించి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఏమైనా తప్పులు చూపించారా, మహాభారతంలో ఏముంది, ఇక్కడ ఏం ప్రజెంట్ చేశారు అనే టాక్ బాగా నడుస్తుంది సార్. అయితే ఇప్పుడు అశ్వత్థామ గురించి ముందుగా మనం మాట్లాడుతాం సార్. అసలు మహాభారతంలో అశ్వత్థామ గురించి మాట్లాడాలి అంటే అశ్వత్థామ గొప్పవారా, చెడ్డవారా, మంచివారా అంటే ఏం చెప్తారండి మీరు ఇప్పటి వారికి అర్థమయ్యేలాగా? అశ్వత్థామ అప్పట్లో చెడ్డవాడండి. ఏది 5000 సంవత్సరాల కిందట కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ ఆ రోజు చెడ్డవాడు. మరి ఈ రోజు ఏంటి అంటే ఈరోజు పూర్తిగా తన మానసిక స్థితి అంతా మారిపోయి అంటే బాగా శివారాధన చేస్తాడని చెప్తుంది మహాభారతం కావచ్చు, వేరే పురాణాలు కావచ్చు. మనకు సప్త చిరంజీవులు అని ఉన్నారు. అంటే ఈ 7గురు ఇప్పటికి కూడా భూమి మీద సజీవంగా ఉన్నారు. వీళ్ళు సుదీర్ఘకాలం ఇక్కడే ఉంటారు. వీళ్ళకు వేరే ముందు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడండి. హనుమంతుడిని కూడా చిరంజీవి అంటారు. ఎందుకు చిరంజీవి అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే చిరంజీవులు అంటే ఎప్పటికీ బతుకుండే వాళ్ళని. మన పురాణాలు ఎక్కడ కూడా ఎవరు కూడా దేవతలతో సహా ఇంద్రుడు వీళ్ళైనా సరే శాశ్వతంగా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనుషులతో పోల్చినప్పుడు ఎక్కువ ఆయుష్ కలిగిన వాళ్ళను కొంచెం చిరంజీవులు అంటారు. అట్లా మరి ఇప్పుడు ఒక హనుమంతుడు ఉన్నారు. ఆయన ఎప్పుడో త్రేతాయుగంలో రాముడి కాలంలో రాముడికి బంటుగా ఉండి రామదూతగా వ్యవహరించాడు. ఆ తర్వాత ద్వాపరం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. ఇప్పుడు కూడా ఆయన సాధనలో ఉన్నాడు. అయితే ఎందుకు ఉన్నాడంటే ఈ కల్పాంతంలో అంటే మనకు చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఒక ఆయుష్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆయన తన దేహాన్ని వదిలేసి మోక్షాన్ని పొందుతాడు. అంటే విష్ణువులో ఐక్యమైపోతాడని చెప్తాడు. ఎందుకంటే బ్రహ్మ వచ్చేది విష్ణుమూర్తి నాభిలోంచి వస్తాడు కాబట్టి మళ్ళీ విష్ణుమూర్తిలో ఐక్యమైపోతాడు బ్రహ్మ. మరి అప్పుడు ఇంకో కల్పం మొదలైనప్పుడు అప్పుడు సృష్టి ఎవరు చేయాలి అంటే హనుమంతుడు చేస్తాడు. ఇప్పుడు హనుమంతుడు సాధన చేస్తున్నది, రామనామం జపిస్తూ ఉన్నది ఎందుకంటే రాబోయే బ్రహ్మ. అందుకని హనుమంతుడి పేర్లలో భవిష్యత్ బ్రహ్మ అనే ఒక పేరు కూడా ఉందన్నమాట. అంటే రాబోయే కల్పానికి. ఆ విధంగా విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు, బలి వీళ్ళందరినీ కూడా చిరంజీవులు అంటారు. వాళ్ళల్లో ఇప్పుడు మనకు ఎక్కువ చర్చ జరుగుతుంది ఏంటంటే కల్కి రిలీజ్ తర్వాత అశ్వత్థామ గురించి జరుగుతుంది. కల్కి మూవీలో అశ్వత్థామ లాంటి పాత్రని, అశ్వత్థామ ప్రేరణగా తీసుకున్న పాత్రని ఏదైతే ఉందో ఆ పాత్రని వేసింది మన అమితాబ్ బచ్చన్ గారు. అద్భుతంగా నటించారు. నిజానికి కథకి కూడా అది చాలా కీలకమైన పాత్ర. అంటే సినిమాలో హీరో ప్రభాస్, అది అందరూ ఒప్పుకునేదే. బికాస్ ప్రభాస్ గురించే మన చాలామంది థియేటర్కి వెళ్తారు. కానీ ఒకసారి స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అమితాబ్ బచ్చన్ పాత్ర ఇది అంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది సినిమా మీద. అంటే సినిమాలో అంటే అట్లీస్ట్ మనకు సినిమా కల్కి చివరి దాకా వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే కంటిన్యూటీ ఉంది అని తెలిసిపోతుంది మనకి. అంటే నెక్స్ట్ సీక్వెల్ రాబోతుంది అని కూడా మనకు డైరెక్టర్ నాగశ్విన్ కన్వే చేస్తారు. అంటే స్టోరీ ఎండ్ చేసే పద్ధతి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్దే కీలక రూపమైన రోల్. అయితే ఈ అశ్వత్థామ పురాణాల్లో ఎక్కడున్నారు అంటే మహాభారతం కాలంలోకి వెళ్తే ఈ కౌరవులు పాండవులు ఇద్దరికి కూడా ధనుర్విద్యను నేర్పించిన ఆయన ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ కానీ ద్రోణాచార్యుడు కానీ క్షత్రియులు కాదు, వీళ్ళు బ్రాహ్మణులు. అయితే ధనుర్విద్య నేర్పించడానికి గురువుగా ధృతరాష్ట్రుడు సభలో ద్రోణాచార్యుడు ఉండేవాడు. ఆయన దగ్గరే దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి కౌరవులు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు వంటి పాండవులు వీళ్ళందరూ కూడా విద్య నేర్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరిలో అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అనమాట. అందుకే ఎందుకు అంటే చాలా అద్భుతమైన గొప్ప విలుకాడు, ధనుర్విద్య నేర్చినవాడు, గాంధీవం కలిగిన వాడు. అర్జునుడు చాలా గొప్ప వీరుడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ మహాభారతంలో ఏం చేస్తాడంటే, ఎందుకు మహాభారత కాలంలో అశ్వత్థామ చెడ్డవాడు అంటున్నామంటే అశ్వత్థామ
ఆ, తన తండ్రిని పాండవులు చంపేశారనే ఒక అశ్వత్థామ అతక్కుంజరహ అని చెప్తారు కదా. నిజానికి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మొదట మహాభారత దుర్యోధనుడి సైన్యాలు మొత్తాన్ని నడిపించింది భీష్ముడు. భీష్ముడి నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు వస్తాడు. ఈ ద్రోణాచార్యుడు విపరీతంగా అంటే పాండవుల వైపు ఉన్న సైన్యాన్ని విపరీతంగా చంపుతుంటాడు అనమాట. ఒక దశలో అసలు పాండవులు ఇంకా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది, ఉక్కిరిబిక్కిరి వస్తుంది. ఈ ద్రోణాచార్యుడిని ఎట్లా చంపాలి అంటే అప్పుడు కృష్ణుడు వచ్చి, ద్రోణాచార్యుడు అద్భుతమైన ధనుర్విద్య నేర్చినవాడు, గొప్ప పండితుడు, మంచి వ్యక్తి, చాలా గొప్ప గురువు, అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అయినా కూడా ద్రోణాచార్యుడిని అర్జునుడి చేత చంపిస్తాడు కృష్ణుడు. ఎందుకు అంటే మనం మహాభారతం మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భీష్ముడైనా, ద్రోణుడైనా, కర్ణుడైనా, ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే అధర్మం వైపు ఉంటే చావు తప్పదు. ఇది కృష్ణుడు నిరూపించదలుచుకుంది. అందుకని భీష్ముడు అంతటి వాడు. భీష్ముడు మనం రోజు చదువుకునే విష్ణు సహస్రనామాలు చెప్పిందే భీష్ముడు. అంటే విష్ణుమూర్తికి అంత గొప్ప భక్తుడు. అయినా సరే భీష్ముడిని ఎందుకు బాణం వేసి కొట్టాల్సి వచ్చింది అంటే అధర్మం వైపు ఉన్నాడు. ఎంత మంచి వాళ్ళైనా సరే అధర్మం వైపు నిలబడుకుంటే అది ఎవరికైనా వర్తిస్తుంది. భీష్ముడు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు. సో ఇప్పుడు ఆ కర్ణుడు ద్రోణాచార్యుడిని ఏం చేస్తారంటే అశ్వత్థామ అతక్కుంజరహ అని ధర్మరాజు చేత అనిపిస్తారు. అశ్వత్థామ అనే పేరు కలిగిన ఒక ఏనుగు చచ్చిపోయింది అని ధర్మరాజు చెప్తాడు. కానీ ద్రోణాచార్యుడు ఒక శపథం ఏం చేస్తాడంటే అశ్వత్థామ చనిపోయాడని తెలిసిన మరుక్షణం నేను ధనుర్సును వదిలేస్తానని చెప్తాడనమాట. అది ఆయన శపథం, అది ఆయన కొడుకు మీద అంత ప్రేమ. కానీ అక్కడ ధర్మరాజు ఏం చేస్తాడు, కృష్ణుడు చెప్పడం వల్ల అశ్వత్థామ అతః కుంజరహ అని మెల్లగా అంటాడు. కుంజరం అంటే ఏనుగు. ఈ ఏనుగు అనే శబ్దాన్ని లో వాయిస్లో అని అశ్వత్థామ అతః అని పెద్దగా అంటాడు. అంటే ద్రోణాచార్యుడికి ఏం వినిపిస్తుంది ఆ యుద్ధరంగంలో, అశ్వత్థామ చనిపోయాడు అనుకుంటాడు. ధర్మరాజు చెప్పింది ఏంటి, అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయాడు. ఆ ఏనుగు అనేది లో వాల్యూమ్లో చెప్తాడు. చెప్పడం వల్ల ద్రోణాచార్యుడు తన కొడుకే చనిపోయాడనే దుఃఖానికి లోనై ధనుస్సును వదిలేసి అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దృష్టద్యుమ్నుడి కొడుకుంటాడు. అతను పుట్టిందే ఈయనను చంపడానికి అనమాట. ఈ ద్రోణాచార్యుడు ఎవరి చేతిలో చనిపోడు కాబట్టి ఈయనను చంపడానికి ఒకడు పుడతాడు. ఆ పుట్టిన వ్యక్తి వచ్చి తల నరికేస్తాడు కత్తితో. ద్రోణాచార్యుడు అట్లా చచ్చిపోతాడు. అశ్వత్థామకి అది మనసులో ఉంటుంది, తన తండ్రిని మోసపూరితంగా చంపారు. మోసపూరితంగా చంపారు అనేది కొంతవరకు నిజమే. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ద్రోణాచార్యుడు దుర్యోధనుడి వైపు ఉండడం వల్ల చేయాల్సి వచ్చింది. ఎంత గొప్పవాడైనా చెడు వైపు ఉంటే చంపాల్సిందే అనేది కృష్ణుడు భారతంలో చూపించే విషయం అనమాట. నెక్స్ట్ అశ్వత్థామకి ఇంకొక సమస్య ఏంటంటే అశ్వత్థామ చాలా గొప్ప వీరుడు. అయితే యుద్ధం జరుగుతున్నంత కాలం కూడా ఈ దుర్యోధనుడు ఎవరైతే ఉన్నారో, దుర్యోధనుడు తన సైన్యాధ్యక్షుడిగా ఫస్ట్ భీష్ముడిని, తర్వాత ద్రోణుడిని, తర్వాత కర్ణుడిని పెడతాడు తప్ప ఈ అశ్వత్థామాన్ని నమ్మడు. ఎందుకు అంటే దుర్యోధనుడికి అనుమానం. దుర్యోధనుడు స్వతసిద్ధంగా అంటే అసలు మహాభారతంలో విలన్ అంటే దుర్యోధనుడు, వాడికి లేని అవలక్షణాలు లేవు. సో అందులో భాగంగా ఎవరిని నమ్మకపోవడం అని కూడా ఒక సమస్య ఉంది. ఆ నమ్మకపోవడంలో భాగంగా అశ్వత్థామని నమ్మడు. దానివల్ల అశ్వత్థామకి ఎప్పుడు అదొక వెళుతుంటుంది. తన రాజు ఎవరైతే ఉన్నాడో దుర్యోధనుడు, అతని ముందర నేను తను ఏదో ప్రూవ్ చేసుకోలేకపోయాననే తపన ఉంటుంది. అది కాస్త లాస్ట్కు కర్ణుడు కూడా చనిపోయిన తర్వాత భీముడి చేతిలో మన దుర్యోధనుడు బాగా గాయాల పాలై పడి ఉన్నప్పుడు, ఇంకా చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు అశ్వత్థామని పిలిచి అశ్వత్థామ వచ్చి అడుగుతాడు, ఇప్పుడు నాకు సైన్యాధ్యక్ష పదవి అంటే ఇప్పుడు నాకు అధికారం ఇవ్వు, నేను పోయి అంటే పాండవులందరినీ చంపేసి వస్తానంటాడు. సరే పో అని చెప్పి చెప్తాడు. అంటే అశ్వత్థామ ఇది చూడండి, మొత్తం అయిపోయింది. కర్ణుడు పోయినాడు, భీష్ముడు, ద్రోణుడు, వీరులు అందరూ పోయారు. బతికున్న దుర్యోధనుడు కూడా ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. పూర్తి గాయాలు అయిపోయి తొడల మీద కొడతాడు భీముడు. కొట్టిన తర్వాత అసలు లేచి నడవలేని స్థితిలో పడి ఉంటాడు అక్కడ. చావుకు సిద్ధంగా ఉన్న దుర్యోధనుడి దగ్గర పోయి ఈ అశ్వత్థామ అనేవాడు అంటే తన తండ్రిని చంపారనే పగతోని దుర్యోధనుడు పర్మిషన్ తీసుకొని వచ్చి రాత్రిపూట, యుద్ధం రాత్రిపూట చేయొద్దు కదా యాక్చువల్గా, ధర్మయుద్ధం రాత్రిపూట చేయొద్దు, కానీ అధర్మం వైపు నిలబడ్డ అశ్వత్థామ ఇంకా అసలు ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి రాత్రిపూట పోయి ద్రౌపది దేవికి ఈ పంచపాండవుల వల్ల పుట్టిన 5 కొడుకులు ఉంటారు, వాళ్ళని ఉప పాండవులు అంటాం మనం. ఈ ద్రౌపది దేవికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వల్ల పుట్టిన 5 కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు ఇంకా యంగ్ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, యవ్వనంలో ఉన్నారు, అప్పుడప్పుడే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పడుకొని ఉండి నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి అసలు ఏమీ ఒంటి అంటే
యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఈ అశ్వత్థామ వచ్చి వాళ్ళని పరమ కిరాతకంగా చంపేస్తాడు. వాళ్ళతో పాటు ఇంకా చాలామందిని చంపుతాడు, పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళందరినీ చంపి ఆ విధమైన అధర్మ యుద్ధం చేసి బయట వచ్చిన తర్వాత అర్జునుడు భీముడు అంటారనమాట, అశ్వత్థామని మేము చంపుతామని చెప్పి వాళ్ళు ఆవేశంతో రగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలను చంపాడు కాబట్టి, యుద్ధంలో చంపలేదు, వాడు పడుకొని ఉన్నప్పుడు చంపాడు కాబట్టి రగిలిపోతే అప్పుడు కూడా ద్రౌపది దేవే చెప్తుంది పాపం. ఎందుకంటే అసలు నిజానికి మహాభారతం మొత్తంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు కృష్ణులు. ఒక కృష్ణుడు ఎవరు మనకు అందరికి తెలిసిన శ్రీకృష్ణుడు. ఇంకొక కృష్ణ అంటే ఎవరంటే ద్రౌపది పేరు యాక్చువల్గా కృష్ణ. ద్రుపదరాజు కుమార్తె కాబట్టి మనం ద్రౌపది అంటున్నాం, అది ఆమె పేరు కాదు యాక్చువల్గా. ద్రుపదరాజు కుమార్తె కాబట్టి ద్రౌపది. ఆమెకు అసలు పేరు ఏంటంటే కృష్ణ. ఆమె పేరు కూడా కృష్ణనే, ఎందుకంటే నల్లగా ఉంటుంది. అంటే నల్లగా అంటే ఇక్కడ మనం ఈ కాలంలో ఫీల్ అయ్యే నలుపు అని కాదు, ఒక నీలమేఘశ్యాముడు అంటాం కదా కృష్ణుడిని, ఆ విధంగా ఒకటి చాలా గొప్ప సౌందర్య రాశి ద్రౌపది, కానీ నల్లగా ఉంటుంది. సో ఆమె ఆ వర్ణానికి సంబంధించి కృష్ణ అనే పేరు పెట్టారనమాట. ఈ కృష్ణుడు ఆ కృష్ణ వీళ్ళిద్దరే మహాభారతం నడిపింది. కాబట్టి ఆమె ఒకవేళ ఆ రోజు కానీ వద్దని చెప్పుంటే అశ్వత్థామ గురించి మనం ఈరోజు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే అర్జునుడి చేతిలో చచ్చిపోయేవాడు. ఆమె ఎందుకు వద్దంటదంటే చంపిన పిల్లలు మళ్ళీ తిరిగి రారు, చచ్చిపోయిన పిల్లలు తిరిగి రారు. పోనీ అంటే అతను ఎవరో వేరే శత్రుపక్షంలో ఉన్నవాడు కాదు, గురువు కుమారుడు, ద్రోణాచార్యుడు కుమారుడు, రెండవది బ్రాహ్మణుడు, కాబట్టి వదిలేసే అని చెప్తుంది అనమాట. ద్రౌపది వదిలేసిన తర్వాత వీడు బాగుపడాలి కదా. ఎంత దుర్మార్గుడు అంటే ఇప్పుడు పాండవులకి ద్రౌపదికి పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. ధర్మరాజు రాజు అవుతాడు. ధర్మరాజు తర్వాత రాజ్యాన్ని ఎవరు రాజ్యాన్ని తీసుకోవాలి అంటే రాజ్యాధికారం ఎవరికి రావాలి? ధర్మరాజు కొడుకులు ఎవరికన్నా రావాలి కదా, లేరు, అందరు చనిపోయారు. ధర్మరాజు కొడుకులు లేరు. అర్జునుడికి సుభద్రకి సాక్షాత్తు శ్రీకృష్ణుడి చెల్లెలు, ఆమెకి అర్జునుడికి పుట్టిన అంటే శ్రీకృష్ణుడి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతను సుభద్ర అర్జునుల కొడుకు ఎవరైతే ఉన్నారో అభిమన్యుడు కూడా యుద్ధంలో చనిపోయాడు కదా. భీముడి కొడుకు ఘటోత్కచుడు, భీముడి కొడుకు కూడా చనిపోయాడు కదా. ఈ విధంగా పాండవులకి వేరే భార్యల ద్వారా పుట్టిన పిల్లలు కానీ ద్రౌపది ద్వారా పుట్టిన పిల్లలు కానీ ఎవరు లేకపోవడంతో కురువంశంలో మళ్ళీ సమస్య ఏమొస్తుంది అంటే ధర్మరాజు తర్వాత రాజు ఎవరవ్వాలనే సమస్య వస్తుంది. అయితే అదృష్టవశాత్తు జరిగేది ఏంటంటే అభిమన్యుడు యుద్ధానికి వెళ్ళి చనిపోయేదానికంటే ముందు అభిమన్యుడి భార్య ఉత్తర, విరాటరాజు కూతురు ఉంటుంది కదా, అభిమన్యుడు ఉత్తరాలకి ఒక కొడుకు పుట్టాలి. అయితే యుద్ధానికి వెళ్లే ముందు ఉత్తర గర్భవతిగా ఉంటుంది. అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు. యుద్ధం తర్వాత ఉత్తర గర్భంలో ఒక పిండం పెరుగుతూ ఉంటుంది. ఆమె కొడుకు గర్భంలో ఉన్నాడు, ఉత్తర గర్భంలో ఉన్నాడు. ఎవరతను? ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరికీ మనవడు. ఆ మనవడు కడుపులో ఉన్నప్పుడు ఈ అశ్వత్థామ ఎంత కక్ష కడతాడంటే ఆ ఉత్తర మీద బ్రహ్మాస్త్రం వేస్తాడు, స్త్రీ మీద, పైగా గర్భవతి మీద. ఎందుకు? అందులో పాండవుల వారసుడు ఉన్నాడని చెప్పేసి. అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఉత్తర గర్భంలో శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపంలో ప్రవేశించి ఈ బ్రహ్మాస్త్రం ఏదైతే అశ్వత్థామ వేశాడో దాన్ని ఆయన సంగ్రహిస్తాడు, తన లోపలికి తీసేసుకొని ఆ బ్రహ్మాస్త్రం ప్రభావం పిండం మీద పడకుండా చూస్తాడు. ఉత్తర గర్భంలో ఉన్న పిండం ఏదైతే ఉందో ఆ పిండము లోపల అంటే ఇంకా ఆ పుత్రుడు ఇంకా పుట్టలేదు, ఆ పిల్లోడు ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే శ్రీకృష్ణుడి దర్శనం జరిగింది ఆయనకి. శ్రీకృష్ణుడు అంటే స్వయంగా పరమాత్మ కదా. ఆ పరమాత్మని ఆ లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉండిపోవడం వల్ల అతని పేరు పరీక్షిన్ మహారాజు అయిందనమాట. పరీక్షించి చూశాడు కదా, ఆ పరీక్షించి చూడడం వల్ల అతని పేరు పరీక్షిత్ అని పెట్టారు అన్నమాట. ఉత్తర గర్భంలోంచి మొత్తానికి శ్రీకృష్ణుడి దయతో పరీక్షిత్ పుడతాడు. పుట్టిన తర్వాత ధర్మరాజు వారసుడిగా హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఈ పరీక్షిత్ మహారాజు అధిరోహిస్తాడు, సింహాసనాన్ని అధిరోహిస్తాడు. కలియుగంలో మొట్టమొదటి మహారాజు ఎవరంటే పరీక్షిత్ మహారాజు అనమాట. ఎందుకు అంటే శ్రీకృష్ణ నిర్యాణం, శ్రీకృష్ణుడికి బోయవాడు బాణం కొడతాడని మళ్ళీ మనం ఇంకో కథ చెప్పుకుంటాం కదా. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన దేహాన్ని వదిలేశాడో ఆ మరుక్షణం నుంచి కలియుగం స్టార్ట్ అయింది. శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలేశాడని తెలిసిన తర్వాత ధర్మరాజు పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిపోతారు, హిమాలయాలకి. వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు స్థానంలో అతన్ని సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు పరీక్షిత్ మహారాజు. అతను ఉత్తర అభిమన్యుల కొడుకు. ఆయన కలియుగంలో మొదటి మహారాజు అనమాట. ఇప్పుడు ఈ అశ్వత్థామ చేసిన పని ఏంటి అంటే ఉప పాండవుల్ని, ద్రౌపదీదేవి 5 పుత్రుల్ని చంపడం కాకుండా ఈ అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు రాజు అవుతాడని తెలిసి అతన్ని గర్భంలోనే అంతం చేయాలని కూడా ప్రయత్నం చేశాడు.
ఇవన్నీ చూసిన శ్రీకృష్ణుడు సాధారణంగా మహాభారతం మొత్తం కానీ భాగవతం కానీ చూస్తే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎవరికి శపించాడు. శ్రీకృష్ణుడిని కుంతిదేవి శపిస్తుంది, అందరు ఉంటారు. ఎవరు శపించినా సంతోషంగా స్వీకరించి ఆయన భరిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన స్థితప్రజ్ఞుడు, యోగి. భగవద్గీతలో చెప్పిన యోగికి ఉండే లక్షణాలన్నీ శ్రీకృష్ణుడు తనలో చూపిస్తాడు. కానీ ఈ ఒక్కసారి మాత్రం ఆగ్రహానికి లోనవుతాడు. లోనయ్యి నువ్వు అసలు ఇంత దారుణంగా పాండవుల మీద కక్ష కట్టావు కదా, కాబట్టి నీకు అసలు మరణం అంటూ ఉండదు, సుదీర్ఘకాలం ఈ భూమి మీద ఇట్లానే ఉంటావు ఒంటరిగా. నీతో పాటు పుట్టిన వాళ్ళందరూ పోతారు, ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉండాలి. అట్లాంటి ఒక దుర్భరమైన జీవితం. అట్లనే నీ శరీరం మొత్తము చీము నెక్తురుతో కుళ్ళిపోయి కుష్ఠవ్యాధి గ్రస్తులు ఎట్లుంటారో ఆ విధంగా శరీరం అంతా పాడైపోయి చూడ్డానికే జుగుప్సాకరంగా ఉండి నువ్వు ఎవరి ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉండి ఈ భూమి మీద ఇట్లా పడి ఉండు అని చెప్తారనమాట. తర్వాత శ్రీకృష్ణుడు శపిస్తాడు అశ్వత్థామని. కానీ తర్వాత అంటే కథ కొంచెం ముందు నడిచిన తర్వాత శ్రీకృష్ణుడు కోపం తగ్గిన తర్వాత ఏం చెప్తాడంటే, సరే 3000 సంవత్సరాల పాటు నీకు ఈ దుర్భరమైన జీవితం ఉంటుంది, కలియుగం మొదలైనాక 3000 సంవత్సరాలు. ఈ 3000 సంవత్సరాల తర్వాత నీకు మళ్ళీ అద్భుతమైన మంచి శరీర ఛాయతో కలిగిన మంచి శరీరం వస్తుంది. ఆ శరీరం వచ్చిన తర్వాత నువ్వు రోజు శివారాధన చేస్తూ అట్లా భూమి మీద ఉండాలి. నీకు ఈ శాపం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అంటే ఈ కలియుగాంతంలో కలి వస్తాడు. కల్కి అవతారంలో నేనే వస్తాను అంటే శ్రీకృష్ణుడే విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి కల్కి అవతారంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అశ్వత్థామ అతనికి మార్గదర్శిగా ఉండాలన్నమాట. అతనికి ఏం చేయాలి ఏం చేయొద్దు ఇవన్నీ గైడెన్స్ అది ఇవ్వడం కోసం నువ్వు అప్పటిదాకా ఉండి కల్కి సహాయము సహకారం అందించి కల్కిని సేవించుకున్న తర్వాత అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తారనమాట. ఓకే. అయితే ఇక్కడ సినిమా దగ్గరకు వస్తే అశ్వత్థామ శరీరము చూడ్డానికి బాగుండదు అనే విషయాన్ని డైరెక్టర్ బాగానే పట్టుకున్నారు. చిన్న సమస్య ఏంటంటే అది 3000 సంవత్సరాలతో అయిపోయింది, మనం 5000 సంవత్సరాల చివరిలోను. ఇప్పుడు మనం కలియుగం మొదలయ్యి మన హిందూ పంచాంగాలు తీసుకొని చూస్తే ఉగాది రోజు చెప్తారు 5125వ సంవత్సరం జరిగింది, కలియుగం నుంచి మొదలైన శకం అని చెప్తారు అనమాట. సో కళ్యాది అని చెప్తారు. కలి మొదలైన తర్వాత మనకి ఇప్పటి వరకు 5100 సంవత్సరాల తర్వాత మనం ఇంకా కంటిన్యూయేషన్లో ఉన్నాం. అంటే 5100 నుంచి 200 వైపు వెళ్తున్నాం మనం. అయితే ఇప్పుడు మూవీలో చూపించినట్టుగా 6000 సంవత్సరం అప్పుడు కల్కి అవతారం అనేది జరగబోతోంది, కల్కి జన్మిస్తారు, కలియుగం అంతం కాబోతోంది అంటున్నారు కదండి. అంటే కల్కి అవతారం ఎప్పుడు ఆవిర్భవిస్తుంది అండ్ కలియుగం అంతం ఎప్పుడు అనేది పురాణాల్లో ఏమన్నా ప్రస్తావించుంటే ఎప్పుడు అనేది చెప్పారండి? సినిమాలో చూపించింది కరెక్టేనా? ఇది కూడా అంటే ఈ 6000 సంవత్సరం అనేది పురాణాల్లో దాదాపుగా మనకి ఎక్కడ కనిపించదు. కలియుగం మొదలైన తర్వాత 6000 సంవత్సరాల్లో జరగబోయే గొప్ప సంఘటనలు అంటూ ఏం లేవు. ఎందుకంటే మనకి మన కాలగణన ప్రకారం పురాణాలు చెప్తున్న దాని ప్రకారం అంటే ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. కొంతమంది లక్షల్లో సంవత్సరాల్లో ఉండదు, అది అక్కడ వాళ్ళు పాడిన పదాలకు అర్థం వేరు, ఇట్లాంటివి చెప్తున్నారు. కానీ సాధారణంగా పండితులు ఎక్కువ మంది పండితులు చెప్పేది ఏంటంటే మనకి కలియుగము 4 లక్షల పైన ఇంకొన్ని సంవత్సరాలు ఉంటుంది. దీనికంటే డబుల్ ద్వాపరయుగం ఉంటుంది, అంటే 8 లక్షల చిల్లర. దానికంటే 3 త్రేతాయుగం ఉంటుంది, అంటే 12 లక్షల చిల్లర ఉంటుంది. అంతకంటే 4 దాదాపు 16-17 లక్షల సంవత్సరాల పాటు కృతయుగం ఉంటుంది. ఈ కృతయుగంలో ధర్మం 4 పాదాల్లో ఉండి చాలా మనుషులందరూ సాత్వికంగా ఉండి చాలా ప్రపంచం చక్కగా ఉంటుంది అని చెప్పేసి. త్రేతాయుగంకి వచ్చేసరికి కాస్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనకు రావణాసురుడు కథ మొత్తం జరిగేది త్రేతాయుగంలో. అలాగే ద్వాపరయుగంకి వచ్చేసరికి కౌరవులు పాండవులు గొడవపడ్డం, ఇక్కడ ఇంకొంచెం ధర్మం దిగజారుతుంది. కలియుగంకి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా దిగజారిపోతుంది. అయితే కలియుగంలో మళ్ళీ 4 పాదాలు ఉంటాయి. మొదటి 1,00,000 సంవత్సరాలని ఒక మొదటి పాదం అంటాం. అందుకే మనం రోజు పూజ చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పేటప్పుడు కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షి అని చెప్పుకుంటాం మనం. అంటే మనం కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం. అంటే కలియుగం మొదలై 5000 సంవత్సరాలు అయిన మాట వాస్తవమే, కానీ మొదటి 1,00,000 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు పూర్తయినాయి. దీని తర్వాత 2 లక్షల సంవత్సరాలు, 3 లక్షల సంవత్సరాలు, అప్పుడు 4 లక్షల సంవత్సరాలు. ఆ 4 లక్షల సంవత్సరాల వ్యవధి ఏదైతుందో అప్పుడు ఇంకా ధర్మం పూర్తిగా నశించి ఎక్కడ గుళ్ళు కానీ గోపురాలు కానీ కనిపించని స్థితి, ఎక్కడ చూసినా సరే గోవుల్ని వధించి తినడం జరుగుతుండొచ్చు, ఎక్కడ స్త్రీలకు భద్రత లేకపోవడం కానీ చిన్నపిల్లలకు భద్రత లేకపోవడం కానీ, ఆ మాటకొస్తే పురుషులు కూడా పెద్ద సంఖ్యలో యుద్ధాలలో చనిపోవడము,
సమాజం మొత్తం అస్తవ్యస్తం అయిపోయి అధర్మం పూర్తిగా అధర్మమే రాజ్యం వెళ్తున్నప్పుడు కలి వస్తాడని కల్కి పురాణం కావచ్చు, మిగతా పురాణాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి పురాణాల ప్రకారం చూసుకుంటే మనం 5000 సంవత్సరాల దగ్గర ఉన్నాం కదా, 4 లక్షల సంవత్సరాలు అప్పుడు వస్తాడని, అంటే కనుచూపు మేరలో వచ్చే అవకాశం ఇప్పుడు అయితే లేదు. అయితే కల్కి అవతరించిన ఎన్ని సంవత్సరాలకి యుగాంతం అనేది జరుగుతుందండి? కల్కి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అని ఇక్కడ చెప్పలేదు పురాణాల్లో. మొత్తం కలియుగానికి ఉండే ప్రమాణం ఎంత అనేది చెప్పడం జరిగింది. మనం మాట్లాడుకున్నట్టు 4,30,000 సంవత్సరాలు అట్లా చెప్తారు. అంటే కలియుగం అంతంలోనే కల్కి అవతారం అనేది జరగబోతుంది. అంటే పూర్తి అంతంలో అని కాదు, కలియుగం పూర్తి అంతం అవడానికి కొంత ముందు వచ్చి, ఇప్పుడు శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. అదే రాముడి దగ్గరికి వెళ్తే త్రేతాయుగంలో కాబట్టి రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్తారు. అంటే యుగంకి కూడా ఆయుష్ ప్రమాణము పైనుంచి వచ్చిన దేవుడికైనా సరే మారుతూ ఉంటుంది. రాముడు 11,000 సంవత్సరాలు అయితే కృష్ణుడు 125 సంవత్సరాలు. కాబట్టి కలి ఎంత అనేది పురాణాల్లో వెళ్ళి చూస్తే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చేమో, కానీ బయట బాగా అందుబాటులో ఉన్న సమాచారం వరకు అయితే కలియుగం చివరిలో కల్కి భగవానుడు వస్తాడని ఉంది, కానీ కల్కి భగవానుడు వచ్చిన తర్వాత యుగాంతం ఎప్పుడు అయిపోతుంది అనేది ఎక్కడా లేదు. అయితే ఇక్కడ ఇంకొక భ్రమ కూడా ఉంది మనకు, కొన్ని చోట్ల చదివేసి కొంత మీడియాలో ఉన్న దీనివల్ల కూడా యుగాంతం అంటే మొత్తం నీళ్ళు వచ్చేసి ఇంకా అసలు ఎక్కడ కాకులు పిట్టలు సప్పులు కూడా లేకుండా భూమి అంతా నిశ్శబ్దంగా అయిపోయి నిర్మానుష్యంగా అయిపోయి, మనుషులు కాదు నేను చెప్పేది, కాకులు పిట్టలు కూడా ఉండవని చెప్తున్నాను, అటువంటి స్థితి వస్తుంది అనే ఒక భ్రమ ఉంది మనుషులు. సాధారణంగా ఒక యుగం నుంచి ఇంకో యుగం వెళ్ళేటప్పుడు యుగసంధి కాలం అని కూడా ఉంటుంది. అంటే యుగసంధి కాలం, కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం లేదా సత్యయుగం, ఈ రెండు ఒకటే, కృతయుగం అన్నా సత్యయుగం. ఈ కృత లేదా సత్యయుగంలోకి కలియుగం నుంచి మనం వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ని యుగసంధి కాలం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కలియుగంలో ఉన్న చెడులన్నీ పోయి మళ్ళీ కృతయుగం లక్షణాలు మొదలవుతూ న్యాచురల్గా వెళ్తామన్నమాట. ఓకే. అందుకని ఈ కలియుగం నుంచి కృతయుగంలోకి వెళ్ళడం అనేది December 31 నైట్ మనం క్రాకర్స్ కాల్చి కేకులు కోసుకున్నట్టుగా జరగదు. స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దుష్టత్వాన్ని కల్కి భగవానుడు వచ్చి పూర్తిగా నశింపజేసిన తర్వాత ఒక మంచి సమాజము, ఒక మంచి వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఒక పద్ధతి ప్రకారం స్లోగా కలియుగం పూర్తయ్యి యుగసంధి కాలం నడిచి మళ్ళీ కొత్తగా కృతయుగం మొదలవుతుంది. అయితే జయసింహ గారు, ఇప్పుడు కల్కి మూవీ చూసిన తరువాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్ బాగా నడుస్తుంది, అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అంటే ఏం చెప్తారు సార్ మీరు? మహాభారతం ఏం చెప్పింది అంటే ఇప్పుడు నేను చెప్పింది విని కామెంట్స్లో నన్ను ఎవరైనా తిట్టినా సరే నేను చెప్పేది ఏంటంటే, కర్ణుడు చెడ్డవాడు, అనవసరం ప్రయాస, కర్ణుడు గొప్పోడని, కర్ణుడు మంచివాడని, కర్ణుడిని ఏదో విధంగా హీరో చేద్దామని చెప్పేసి ట్రై చేయడం అనేది అనవసరపు శ్రమ. అయితే కొన్నిసార్లు సినిమాల్లో, మన తెలుగు సినిమాలు పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు 100 సంవత్సరాల సినిమా చరిత్ర ఉంది, దాంట్లో అనేక పౌరాణిక సినిమాలు పైగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కూడా ప్రతి ఒక్కరిని. ఇప్పుడు మొత్తం భారతదేశంలో తమిళనాడు తర్వాత ఒక హీరో ముఖ్యమంత్రి అయిన సందర్భము, లేదంటే ఒక హీరో ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భము తెలుగులోనే ఉంది. అంటే తెలుగు వాళ్ళకి సినిమా ప్రభావం చాలా ఉంటుంది, తప్పేం లేదు. సినిమాలు, మంచి సినిమాలు ఉంటాయి, చెడు సినిమాలు ఉంటాయి, కొన్నిసార్లు మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఫిక్షన్ ఉంటుంది, కొన్నిసార్లు క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా ఉంది మనకి, ఏమంటారంటే సమాజం వల్ల సినిమా చెడిపోతుందా, సినిమా వల్ల సమాజం చెడిపోతుందా అని. నేనైతే సినిమా వల్ల సమాజం చెడిపోతుందని అనుకోను. సినిమా వల్ల ఒక వ్యక్తి చెడిపోతాడు అక్కడో ఇక్కడో, బట్ సమాజం చెడిపోయినప్పుడే సినిమా కూడా మారుతూ వస్తుంది. సమాజం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోని సినిమాలు ఎట్లా తీస్తారు? ఇప్పుడు మీకు ఏదన్నా రొమాంటిక్ సినిమాలు తీసుకుంటే ఈ కాలం 2024లో ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్కి చూస్తున్నట్టు చూపిస్తే ఇప్పుడున్న ఆడియన్స్ ఒప్పుకుంటారు, ఎందుకు? సమాజంలో డేటింగ్ ఉంది కాబట్టి. సావిత్రి కాలంలోనో భానుమతి కాలంలోనో హీరో హీరోయిన్ డేటింగ్ చేసినట్టు ఎందుకు చూపించలేదంటే అప్పుడు పెళ్లి తప్ప డేటింగ్ని యాక్సెప్ట్ చేసే సమాజం లేదు. అట్లనే ఈ మధ్యకాలంలో మన డీజేటీలు లాంటి సినిమాలు తీసుకుంటే లిప్ లాక్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, బట్ అప్పుడు ఎందుకు చూపించలేదు ఒక 30 years 50 years బ్యాక్ అంటే అప్పుడు సమాజం మారితే సినిమా మారుతుంది తప్ప సినిమా వచ్చి సమాజాన్ని ఏం బలవంతంగా మార్చదు. ఆ విషయం పక్కన పెడితే పౌరాణికాల్లో కూడా సమాజ ప్రభావం కొంత పడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రధానమైన పౌరాణిక కథను తీసుకొచ్చి దాంట్లో కొంత కమ్యూనిస్ట్ భావజాలం కలపొచ్చు, లేదంటే ద్రవిడ భావజాలం కలపొచ్చు, ఇటువంటివి జరిగేది. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే సినిమాని ఫిక్షన్గా తీసుకొని
చాలామంది ఒక డైలాగ్ చెప్తారు, సినిమాని సినిమాగా చూడండి అంటారు. సినిమాని సినిమాగా చూడకపోవడమే పెద్ద సమస్య అయిపోయింది. సినిమానే ఒరిజినల్గా ఉంది, పురాణంలో ఉంది అనే ఒక భ్రమ ప్రజల్లోకి వచ్చేసింది. అందులో ఒకటి ఏంటంటే ఈ కర్ణుడు గొప్పవాడు అని చెప్పేసి. మనకు కొంత పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేసిన సినిమాలు కావచ్చు, పెద్ద బ్లాక్ బస్టర్స్గా నిలిచిన పౌరాణికాలు కావచ్చు, అందులో కర్ణుణ్ణి ప్రధానంగా తీసుకొని చూపించడం వల్ల అప్పుడు ఆ రైటర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఒక నెగిటివ్ పాత్రను తీసుకొని దాన్ని గొప్పగా చెప్పాలని సినిమా తీయడం మొదలుపెట్టినప్పుడు ఆ నెగిటివ్ పాత్రలోంచే ఏదో ఒక గొప్ప తీసి చూపించాల్సి వస్తుంది, తప్పదు కదా. కాబట్టి ఇప్పుడు రాముడి గురించి గొప్పగా చెప్తూ తీయాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత కల్పిత పాత్రలు మీరు అంటే రాముడి గురించి కూడా చాలా కల్పితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమంటారు, ఒక రాయి మీద కాలు పెడితే అహల్యగా మారింది అని చెప్తారు కదా, ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో లేదు. అసలు అక్కడ ఆశ్రమంలో ఈయన వెళ్ళి కాలు పెట్టగానే ఆమెకు రూపం వచ్చింది అని చెప్తారు. అంటే ఆ పక్కన ఆమె అప్పటిదాకా నిరాకారంగా ఉన్న అహల్యాదేవి ఆకారంలోకి వస్తుంది, అంతే తప్ప ఈ రాయి ఇదంతా లేదు. ఈ రాయిని తర్వాత వాళ్ళు సృష్టించారనమాట. పైగా అహల్య ఎవరు అంటే గౌతముడి భార్య, అంటే ఆమె గురుపత్ని. రాముడికి అహల్య కాళ్ళు మొక్కిందని మన సినిమాల్లో చూపిస్తున్నారు. నిజంగా జరిగింది వాల్మీకి రామాయణంలో ఏంటి, రాముడు అహల్యాదేవి కాళ్ళు మొక్కాడు. ఈ విధంగా మార్పు జరిగినప్పుడు రాముడి దగ్గర జరిగితే నష్టం లేదు, ఎందుకంటే రాముడు మంచి పాత్ర కాబట్టి పెద్దగా విమర్శలు రావు. ఎప్పుడైతే కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, ఇటువంటి పాత్రల్ని గొప్పవాళ్ళగా చూపించాలి, రావణాసురుణ్ణి చూపించాలనుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఎందుకు అంటే ఒరిజినల్గా మహాభారత రామాయణాల్లో అవి లేవు కాబట్టి. కర్ణుడి గురించి కూడా మహాభారతం తీసుకున్నప్పుడు కర్ణుడి కంటే అర్జునుడు గొప్ప. అంటే ఇప్పుడు మనం కల్కి సినిమాలో కూడా కృష్ణుడి పాత్ర చేత అర్జునుడి కంటే కృష్ణుడు గొప్పవాడని అర్థం వచ్చేలాగా ఒక సన్నివేశం ఉంది అని బయట మాట్లాడుకుంటున్నారు చాలామంది. డైరెక్టర్ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి అర్జునుడిని తక్కువ చేసి చూపించాల్సిన ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు జనాలు అర్థం చేసుకోవడం వేరేగా ఉంటుంది. అంటే ఇప్పుడు సైకాలజీలో ఏం చెప్తారంటే, ఒక బిల్డింగ్కి ఒక కిటికీ ఉందనుకోండి, ఆ కిటికీలోంచి ఒకరు వచ్చి తొంగి చూస్తే ఒకరికి ఎదురుగున్న గ్రీన్ కలర్ చెట్లు కనిపించవచ్చు, ఇంకొకరికి కింద కనిపించే మురిక్కాలు కనిపించవచ్చు. ఏం చూస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో సినిమాలో కూడా ఏంటంటే డైరెక్టర్ ఏ ఉద్దేశంతోనే ఏదో తీస్తారు, బట్ వీళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా కొన్నిసార్లు పొరపాట్లు ఉంటాయి. అట్లనే ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీయాల్సిన సినిమాలు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తీసుకుంటే, మన ఇంగ్లీష్ సినిమాలు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని తీస్తారు వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనేవాడు ఒక టోటల్లీ సృష్టింపబడ్డవాడు. కెప్టెన్ అమెరికా అయినా సరే, ఇటువంటివన్నీ కల్పిత పాత్రలు ఉన్నప్పుడు మీకు ఇష్టానుసారం తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే హీరో పాత్రకి కర్ణుడిని ప్రేరణగా తీసుకున్నామని చెప్పి ఆ తర్వాత అర్జునుడి కంటే గొప్పవాడు అన్నారనుకోండి, వెంటనే రియాక్షన్ కూడా వస్తుంది. అదే రియాక్షన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అయితే కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా అంటే నిస్సందేహంగా అర్జునుడు గొప్పవాడు. ఎందుకు అంటే కర్ణుడు కూడా గొప్ప వీరుడు, బాణాలు బాగా వేయగలుగుతాడు, అతిరథుడు, మహారథుడు అని చెప్తుంటారు. అయితే ఎంత గొప్పగా విద్య ఉన్నప్పటికీ వ్యక్తిత్వం ప్రధానం అనేది మన భారతదేశంలో ఎప్పుడు నమ్మే విషయం. యాక్చువల్లీ ఇక్కడ కల్కి మూవీలో కూడా ఎలా చూపించారు అంటే అతన్ని సెల్ఫిష్ గానే చూపించారు, చెడు వైపు నిలబడినట్టే చూపించారు కర్ణుడిని. అయితే అర్జునుడిని చూపించినప్పుడు ఎందుకో తెలియదు కానీ ఈ క్వశ్చన్ బాగా ఇప్పుడు వస్తుంది అనమాట, కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అనేది. కర్ణుడిని చెడు పనులు చేసేవాడిగా, సెల్ఫిష్గా చూపించడం వరకు డైరెక్టర్ మంచి పనే చేశాడు. ఎందుకంటే మహాభారత కాలంలో కూడా కర్ణుడు చేసిన అంటే ఏమంటారు, కర్ణుడు చేసిన దుర్మార్గాల వల్లే మహాభారతంలో అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగి సర్వనాశనం జరగడానికి కారణమైంది. ఎందుకు అంటే దుర్యోధనుడు చాలాసార్లు చెప్తాడు కూడా, ఏమని అంటే కేవలం నీ మీద నమ్మకంతో నేను యుద్ధానికి వెళ్తున్నాను అంటే. కర్ణుడు కానీ లేకపోయి ఉంటే దుర్యోధనుడు యుద్ధం చేసేవాడు కాదు. పైగా కర్ణుడు ప్రతి మాటికి చెప్తుంటాడు, నీకెందుకు, నేను ఉన్నాను కదా పద అంటాడు యుద్ధానికి. కానీ కర్ణుడికి సరైన సమయంలో అస్త్రాలు గుర్తు రాకుండా శాపాలు ఉంటాయి. అతనికి దగ్గర అస్త్రం ఉన్నా కూడా ఆ అస్త్రం వేయడానికి కావాల్సిన మంత్రం ఉంటుంది. మామూలుగా మన వాళ్ళు ఏమనుకుంటారంటే సినిమాలు చూసి అస్త్రం అంటే కూడా ఒక బాణము, దాంతో వేసేస్తారు అనుకుంటారు. రెండోది, ద్రౌపదికి అవమానం జరిగింది కూడా కర్ణుడి వల్లే. ఆ దుర్యోధనుడికి లేని ఆలోచన కల్పించింది కర్ణుడు. ద్రౌపదిని వివస్త్రం చేసి ఆమె బట్టలు, ఆమె చీరలు లాగేసి అవమానించమని ప్రేరణ కలిగించి అతనికి ఆ ఆలోచన వచ్చేలాగా చేసింది కర్ణుడు. కాబట్టి కర్ణుడు ఏదో గొప్పవాడు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు అనడానికి ఏం లేదు. దానం చేస్తాడు, దానం చేసినప్పుడు కూడా ఏంటి, ఇంద్రుడికి కవచకుండలాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు తను తిరిగి శక్తి ఆయుధం అని ఒకటి తీసుకుంటాడు. ఎందుకు అంటే ఏదో ఒక విధంగా అర్జునుడిని చంపడానికి.
ఆ ఆయుధం శక్తి అర్జునుడి మీద వేస్తే అర్జునుడు చచ్చిపోతాడు. అర్జునుడు చనిపోతాడు. దానం ఇచ్చినప్పుడు తిరిగి ఇంకొకటి తీసుకుంటే అసలు దానమే కాదు అది, క్విడ్ ప్రోకో అంటారు. పొద్దు ఆ మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే క్విడ్ ప్రోకో అది. నేను నీకు అది చేస్తాను, నువ్వు నాకు ఇది చేయమని చెప్పండి. ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడిగాడు మారువేషంలో, ఆయన దగ్గర నుంచి శక్తి ఆయుధం తీసేసుకున్నాడు. సో ఇంద్రుడు కర్ణుడు చేసిన దానాలు కానీ అతని వీరత్వం కానీ ఇవన్నీ కూడా సెల్ఫిష్ మోటివ్తోని, పక్కవాడిని చెడగొట్టే ఉద్దేశంతో, దుర్యోధనుడు తనకు రాజ్యం పోకుండా ఉండాలి, తనకున్న రాజ్యం పోకుండా ఉండాలనే ఒక తపనతోని, ఒక ఆదుర్దతోని, అభద్రతా భావంతో దుర్యోధనుడిని యుద్ధంలోకి దింపి దుర్యోధనుడి వంశం మొత్తం నాశనం అయ్యేటట్టు చేశాడు. తను కూడా స్వయంగా నాశనం అవడం జరిగింది. సో ఈ రీజన్ వల్లనే, అంటే ప్రేరేపించడం వల్లనే ద్రౌపది విషయంలో కర్ణుడు మహాపాపం చేశారని అంటూ ఉంటారు కదండి. ద్రౌపది విషయంలో ఏంటంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ద్రౌపది వస్త్రాపహరణం ఎవరు చేయించారు? దుర్యోధనుడు. ఎవరు లాగారు చీరని, ఎవరు లాగారంటే దుశ్శాసనుడు. ఈ దుశ్శాసనుల పేర్లు చెప్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా కర్ణుడిని పక్కన పెడుతున్నారు, కొంతమందికి ఏమో అసలు తెలియదు. కానీ మహాభారతంలో జరిగింది ఏంటంటే కర్ణుడు రకరకాల మాటల ద్వారా దుర్యోధనుడికి ఆ ఆలోచన కలిగిస్తాడు. ఏమని? ధర్మరాజు యొక్క భార్య ద్రౌపది. ఎప్పుడైతే ధర్మరాజు పందెంలో తనని తాను కోల్పోయాడో, ధర్మరాజు కౌరవులకు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. దాసుడి భార్య కూడా దాసి అవుతుంది. దాసిని మనకి ఇష్టానుసారం వాడుకోవచ్చు అని చెప్తాడు కర్ణుడు. దుర్మార్గమైన మాటలు అన్నమాట. సో అంతేకాకుండా ద్రౌపదితో ఇంకో మాట అంటాడు. అంటే ఆమె చీర లాగమని చెప్పి దుశ్శాసనుడు లాగిన తర్వాత కృష్ణుడు కంటిన్యూగా ఆమెకు చీరను ప్రసాదించిన తర్వాత ఈ దుశ్శాసనుడు అలసిపోయి పడిపోతాడు. మనం కొంత సినిమాలో చూసిన సన్నివేశం ఉంటుంది, రియల్గా మహాభారతంలో అటు ఇటుగా ఉంటుంది. బట్ మొత్తానికైతే ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడుతాడు. కాపాడిన తర్వాత అప్పటికీ కర్ణుడి బుద్ధి మారదు. కర్ణుడు ఏమంటాడు అప్పుడు? నువ్వు ఇప్పుడు దాసివి కదా, మేము చెప్పినట్టు వినాలి. ఇక్కడున్న మమ్మల్లో దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళున్నారు కదా, వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని ఆరో భర్తగా స్వీకరించు అని అవమానకరంగా మాట్లాడతాడు. పైగా ఆమెని ఫస్ట్ లాక్కొని రండి అంటే ఫస్ట్ ద్రౌపదిని తీసుకొని రమ్మని చెప్పి ఒక వేరే వ్యక్తిని పంపిస్తారు. ఆ పంపిస్తే ఆమె నేను రజస్వలగా ఉన్నాను రానని చెప్తాను. ఆమె మెన్సురేషన్లో ఉంటుంది, ఆమె చాలా ఇబ్బందికరమైన భౌతిక స్థితిలో ఉంటుంది, బ్లీడింగ్ జరుగుతున్న స్థితిలో. అటువంటి స్త్రీ మీద కూడా కరుణ చూపించకుండా లాక్కొని రా అని చెప్పింది కర్ణుడు. దుర్యోధనుడికి ఈ ఐడియాలు అన్నీ ఇచ్చింది కర్ణుడు. అంటే ద్రౌపది అవమానానికి 100% దుర్యోధనుడి కంటే కూడా కర్ణుడు కారణం. ఓకే, ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెట్టినవాడు కర్ణుడు. పోనీ అంటే ద్రౌపదితోని ఇతనికి ఏమైనా నష్టం జరిగిందా జీవితంలో అంటే ఎప్పుడు ఏం జరగలేదు. కేవలం అసూయతోని, ద్వేషంతోని ఈ పనులన్నీ చేశాడు. అయితే మన కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని దగ్గరుండి కృష్ణుడు చంపించారు అని అంటారండి. అర్జునుడిని కాపాడి కర్ణుడిని చంపించారు. మెయిన్ రీజన్ ఏంటి? ఒక భారతంలోనే ఒక దగ్గర చెప్తారు ఏంటంటే, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది అని చెప్తారు. అంటే ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది. మీరు ప్రధానమైనది ధర్మం. ఇక్కడ మహాభారత యుద్ధం గమనిస్తే చనిపోయిన వాళ్ళల్లో మీకు భీష్ముడు ఉన్నాడు. అతను చెప్పిన విష్ణు సహస్రనామం మనం ఈ రోజు కూడా చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామం చదివితే మనకు కూడా మోక్షం వస్తుంది, కోరికలు తీరుతాయని చెప్తున్నాం కదా. అంత గొప్ప భాగవతోత్తముడైన భీష్ముడు ఎందుకు అంపశయ మీద పడుకొని ఉండి చాలా రోజులు ఎదురు చూసి దుర్భరమైన జీవితం గడిపి లాస్ట్ నిమిషంలో అంటే శరీరానికి విపరీతమైన ఇబ్బంది కలుగుతుంటే అన్ని రోజులు బాణాల మీద పడుకొని ఉండి ఎందుకు దేహత్యాగం చేయాల్సి వచ్చింది? దుర్యోధనుడి పక్షాన ఉండి యుద్ధం చేయడం వల్ల భీష్ముడంతటి వాడికి కూడా, భీష్ముడికి ఇచ్చామరణం ఉంది. అంటే ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే చనిపోతారు. ఆయనని వేరే వాళ్ళు చంపలేరు. అయినప్పటికీ కూడా భీష్ముడు ఆ బాణాల మీద పడుకోనుండి ఏకాదశి వరకు ఎదురు చూసి తన మంచి కాలం వచ్చిన తర్వాత, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన తన దేహాన్ని వదిలేశాడు. ఎందుకు ఆ ఒక్కొక్క రక్తం చుక్క కారుతుంటే బాణాల మీద పడుకొని ఆ ఇబ్బందిని, ఆ శరీర నొప్పిని ఎందుకు భరించాల్సి వచ్చింది అంటే, దుర్యోధనుడు ఆస్థానంలో ఉండి భీష్ముడు, నిజానికి భీష్ముడు తాత, దుర్యోధనుడు మనవడు అయినప్పటికీ కూడా దుర్యోధనుడు అనేవాడు అధర్మానికి ప్రతిరూపం. ఆ దుర్యోధనుడి పంచన చేరి అతనిచ్చిన డబ్బులతో, అతనిచ్చిన రాజసుఖాలతో, అతనిచ్చిన అన్నం తింటూ బతికాడు. కాబట్టి అతని వల్ల వచ్చిన శరీరము, అతని వల్ల వచ్చిన రక్తమాంసాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భీష్ముడు వదిలించుకొని వెళ్ళాడు. భీష్ముడు చాలా బ్రహ్మజ్ఞాని కాబట్టి
భీష్ముడు ఆ ఒక్కొక్క రక్త బొట్టు భూమి మీద వదలడం ద్వారా దుర్యోధనుడితో తనకున్న అనుభవ సంబంధాన్ని కూడా వదిలించుకొని మోక్షం పొందాడు అనమాట. అంత అధర్మం వైపు ఉంటే ఎవరమైనా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేది మనకు తెలుస్తుంది. భీష్ముడి తర్వాత ద్రోణుడికి అదే గతి పట్టింది. ఎందుకు? ఆయన అంత గొప్ప గురువు అయినప్పటికీ, అంత విలువిద్య నేర్చుకున్నప్పటికీ, జ్ఞాని అయినప్పటికీ అతను కూడా కురుక్షేత్రంలో చనిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కర్ణుడు కూడా చాలా గొప్ప వీరుడు అని ఇప్పుడు బయట అందరు మాట్లాడుకుంటున్నారు కదా. కర్ణుడిని ఎందుకు అర్జునుడిలాగా కృష్ణుడు కాపాడలేదంటే ఒకే ఒక కారణం, అతను సూతపుత్రుడను కానీ, లేకపోతే సూర్యుడికి కుంతిదేవికి ఆమె పెళ్ళవక ముందు పుట్టాడను కానీ, కృష్ణుడికి ఇవేవీ లేవు. కృష్ణుడు ఒక దాసికి పుట్టిన విదురుడి ఇంట్లో పోయి భోజనం చేస్తాడు. కృష్ణుడికి కులభేదాలు వర్ణభేదాలు ఏమీ లేవు. కృష్ణుడు అందరినీ చేస్తాడు. గోవుల్ని, జంతువుల్ని కూడా, నెమలిని కూడా ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలంటే అధర్మం వైపు నిలవకపోవడం ప్రధానం. అందుకే కర్ణుని పైన కృష్ణుడు అనుగ్రహించలేదు, అర్జునుడిని అనుగ్రహించాడు. ఎందుకు అంటే అర్జునుడు నిజానికి వీళ్ళిద్దరు నరనారాయణులు. కృష్ణుడు, అర్జునుడు అనేవాళ్ళు పూర్వజన్మలో నరనారాయణులు అనమాట. ఈ నరనారాయణులు అనేక జన్మలు ఎత్తుతూ కృష్ణార్జునులుగా కూడా జన్మించారు. అయితే ఒక రాక్షసుడు ఉంటాడు, సహస్ర కవచుడు అని చెప్పేసి. ఆ సహస్ర కవచుడిని వీళ్ళు చాలా తపస్సు చేసి వాడికి ఉన్న 999 కవచాలని ఛేదిస్తారు. ఎవరు? కృష్ణుడు, అర్జునుడు నరనారాయణులుగా ఉన్నప్పుడు ఒక కవచం మాత్రం మిగిలిపోతుంది. ఆ రాక్షసుడే మళ్ళీ కర్ణుడిగా పుట్టాడు అనమాట. సూర్యాంశతోని మళ్ళీ పుట్టాడు. అందుకు ఈయనకు పుట్టగానే కవచకుండలాలు ఉంటాయి. ఈ కవచకుండలాలని ఛేదించడానికి ఇంద్రుడి ద్వారా తీసుకొని అన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు కర్ణుడిని చంపడంలో కావచ్చు, ద్రోణాచార్యుడిని అశ్వత్థామాత కుంజరహ అనడంలో కావచ్చు, ఇంకా ఉంది దుర్యోధనుడిని నడుము కింద భాగంలో కొట్టారు అని చెప్తాడు. భీముడికి కృష్ణుడే చెప్తాడు, వాడిని తొడల మీద కొడితే చచ్చిపోతాడు, మర్మాంగం మీద కొట్టు, జెనిటల్ ఆర్గన్స్ మీద అని చెప్తాడు. అట్లా కొట్టొద్దు, యుద్ధంలో తప్పది, అది ఎవరమైనా చెప్తాం. మరి ఎందుకు చేసిండు అంటే దుర్యోధనుడు అధర్మం వైపు ఉన్నాక ఇక వాడిని చంపడం ఏ పద్ధతిలో చంపినా తప్పులేదు అనేది కృష్ణుడు చెప్తాడు. ఇది చాలా ప్రధానం. రాముడి కాలానికి కృష్ణుడి కాలానికి ఉన్న తేడా అదే. రాముడు ఎంతటి రాక్షసుడినైనా ధర్మబద్ధంగానే చంపుతాడు. కృష్ణుడు ఏం చెప్తాడంటే వాడు అధర్మంలో ఉన్నాడు, వాడిని చంపకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ధర్మానికి నుంచి కొంచెం పక్కకు వచ్చి కూడా వాడిని చంపడంలో తప్పు లేదని చెప్తాడు. అందుకే దుర్యోధనుడిని కావచ్చు, కర్ణుడిని కావచ్చు, వీళ్ళని శ్రీకృష్ణుడు దగ్గరుండి చంపించాల్సి వచ్చింది. మరి అర్జునుడిని ఎందుకు చేశాడంటే మనకు ఒక చిన్న ఉదాహరణ, చిన్న తేడా చెప్తాను నేను. కర్ణుడు వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే ఈ ద్రౌపదీదేవి వస్త్రాపహరణానికి కారకుడయ్యి తన వ్యక్తిత్వం అంటే తనది ఎంత తక్కువ స్థాయి, అధమ స్థాయి వ్యక్తిత్వం అది ప్రదర్శించుకున్నాడు. అదే అర్జునుడు ఒకసారి స్వర్గానికి వెళ్తాడు సశరీరంగా. స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్వశి ఎదురుపడుతుంది, అప్సరస. ఊర్వశి ఎదురుపడి ఈ అర్జునుడిని చూసి ఆమె మోహిస్తుంది. అప్సరస కదా, ఆమెకి తప్పు లేదని చెప్పేసి ఆమె మోహిస్తుంది. మోహించినప్పుడు ఊర్వశి అర్జునుడితో ఏమంటుందంటే, మనం ఇద్దరం కలిసి శృంగారంలో పాల్గొందాము, మనం సుఖభోగాలు అనుభవిస్తాము, స్వర్గంలో ఇటువంటివి తప్పు కాదు, ఎందుకంటే అప్సరసలు ఎవరితో అయినా సరే సంభోగించవచ్చు అని చెప్తుంది అనమాట. కానీ అర్జునుడు ఏమంటాడంటే, నువ్వు నాకు తండ్రితో సమానమైన ఇంద్రుడి సభలో ఉంటావు, ఇంద్రుడితో నీకు రొమాంటిక్ రిలేషన్ ఉంటుంది, కాబట్టి నువ్వు నాకు తల్లితో సమానము, నేను నిన్ను ఆ దృష్టితో చూడలేను అని చెప్తాడు. అప్పుడు ఆ ఊర్వశికి కోపం వచ్చి శపిస్తుంది అనమాట, నీకు నపుంసకత్వం వస్తుంది కాదని అని చెప్పి. అయినా సరే నీ ఇష్టము, నేను మాత్రం నా మాట తప్పను అంటాడు. అప్పుడు అంటే తను నమ్మిన దాన్ని కట్టుబడి ఉండి, ధర్మానికి కట్టుబడి ఉండి ఒక స్త్రీని గౌరవించి తన వ్యక్తిత్వం చాటుకున్నాడు కాబట్టి ఆ శాపం కూడా అతనికి వరమైంది. అర్జునుడికి నపుంసకత్వం ఎప్పుడు వచ్చింది? విరాట పర్వంలో బృహన్నలుగా మారుతాడు. అంటే ఆయన మారువేషంలో తిరగాల్సి వచ్చినప్పుడు నపుంసకుడిగా మారి బృహన్నలుగా అనే పేరుతోని నాట్యాచార్యుడిగా మారుతాడు. ఉత్తరకి విరాటరాజు కూతురికి నాట్యం నేర్పిస్తాడు. అట్లా ఊర్వశి పెట్టిన శాపం కూడా అతనికి కలిసి వస్తుంది. అంటే ఇక్కడ వ్యక్తిత్వం ప్రధానం. ఎవరైతే కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని వీడరో వాళ్ళ వైపు కృష్ణుడు. అర్జునుడు ఆ పని చేశాడు. అర్జునుడు అరణ్యంలో ఉన్న, రాజభోగాలు అనుభవిస్తూ రాజ్యంలో ఉన్న, స్వర్గానికి పోయినా ఎక్కడ పోయినా సరే ఆ ధర్మాన్ని వదలలేదు. కర్ణుడు ఎక్కడ పోయినా అధర్మాన్ని పట్టుకున్నాడు. ముఖ్యంగా దుర్యోధనుడి పక్కన చేరి దుష్టచతుష్టయం అంటారు. ఎవరు వీళ్ళు? శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు. ఈ నలుగురి వల్లే అసలు యుద్ధం జరిగింది.
అయితే కురుక్షేత్రంలో అందరూ చనిపోతారు, ఇంకంతా నాశనం అయిపోతుంది అని తెలిసిన తర్వాత కూడా కృష్ణుడు ఎందుకండి యుద్ధాన్ని ఆపలేదు అని చాలా మందికి ప్రశ్న ఉంది. సో వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఒకసారి చెప్పు. భారతమే కాదు, భాగవతం చదివితే మనకు ఒక విషయం మీద క్లారిటీ వస్తుంది. రాముడు ఎందుకు వచ్చాడు అంటే అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని స్థాపించి ఒక ఆదర్శవంతుడైన మనిషి ఎలా ఉండాలో చూపించడానికి వచ్చాడు. అంటే మనిషి అంటే రాముడిలాగా ఉండాలి అని చూపించడానికి వచ్చాడు. ఆ మర్యాద పురుషోత్తముడు అంటారు అందుకే. అంతేకాకుండా ధర్మాన్ని సుస్థాపితం చేయడం కోసం 11,000 సంవత్సరాలు పరిపాలించి అశ్వమేధ యాగాలు చేసి అన్నీ చేశాడు. రావణాసురుడు అట్లనే కరదూషణాదులు చాలామంది రాక్షసులు రాముడి కాలంలో కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ అంతం చేసి ధర్మాన్ని స్థాపించడానికి రాముడు వచ్చాడు. కృష్ణుడు వచ్చింది ఏంటి అంటే అధర్మ పరులని నాశనం చేయడానికి వచ్చాడు. కృష్ణుడు ఎప్పుడు రాజు అవ్వలేదు, మీరు గమనించి చూడండి. ఎప్పుడు కూడా కృష్ణుడికి పట్టాభిషేకం జరగలేదు. కృష్ణుడు ఎప్పుడు కూర్చొని యజ్ఞయాగాదులు చేయలేదు. ఎందుకంటే కృష్ణుడి వంశంలో వాళ్ళకు ఒక శాపం ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా సింహాసనం అధిష్ఠించకూడదని. అందుకే మేనమామ కంసుడిని చంపిన తర్వాత ఆ సింహాసనం మీద కృష్ణుడు ఎవరిని కూర్చోబెడతాడు? కంసుడి తండ్రినే కూర్చోబెడతాడు. కంసుడి తండ్రి ఉగ్రసేనుడు, అతన్నే తీసుకొచ్చి కూర్చోబెడతాడు అనమాట. సో కృష్ణుడు ఏ రోజు కూడా తను రాజు అవ్వాలని కానీ ట్రై చేయలేదు. కృష్ణుడికి రాజ్యపాలన చేయాలని కానీ యజ్ఞయాగాదులు చేసి పక్కకున్న వాళ్ళందరికీ మార్గదర్శిగా నిలబడాలని కానీ కాదు. అందుకే ఏం చెప్తారంటే మనం రాముడిలాగా ఉండాలి, కృష్ణుడు చెప్పింది వినాలి. కృష్ణుడిలాగా ఉండడానికి ప్రయత్నించకూడదు. కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఇది ఇదొక బ్యాచ్ ఉంది కదా, కృష్ణుడిని ఫాలో అవుతామంటారని. కృష్ణుడిని ఫాలో అవడం సాధ్యం కాదు. ఎందుకు అంటే కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పటికీ 16,000 మందితో ఒకేసారి ఒక 16,000 రూపాయల్లో ఉన్నాడు, మన వల్ల కాదు కదా. కాబట్టి అట్లనే ఆయన 8 ఏళ్లకు కూడా రానకు నాగుపాము మీద అది ఒక కాళింది సరస్సులో విషసర్పం మీద నాట్యం చేస్తాడు. ఇంకా పాలు తాగే పిల్లోడుకున్నప్పుడే పూతనని చంపుతాడు. అవన్నీ చేయలేనప్పుడు మిగతా కృష్ణుడు చేసిన రొమాన్స్ మాత్రం మేము చేస్తామంటే కుదరదు. అట్లనే వస్త్రాపహరణ, గోపికలు స్నానం చేస్తున్నప్పుడు తీసుకున్న దాని మీద కూడా కృష్ణుడి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఆయన వయసు చాలా చిన్నది, 8 ఏళ్ళ కంటే చిన్నవాడు. కాబట్టి ఈ చూసే వాళ్ళల్లో ఉండే పర్వర్షన్ని కృష్ణుడికి ఆపాదించి రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ విషయం పక్కన పెడితే ఎందుకు ఆపలేదు యుద్ధాన్ని అంటే కృష్ణుడు వచ్చిన కారణం ఏంటి? కృష్ణుడు ద్వాపర యుగాంతంలో వస్తాడు. అంటే ఇక మీరు ఇంతకుముందు కలి గురించి అడిగారు కదా, కలి కూడా కలియుగాంతంలో వస్తాడు. అట్లా కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు అంటే ద్వాపర యుగాంతంలో వచ్చాడు. ఏ రోజైతే కృష్ణుడు తన 125 సంవత్సరాల జీవితాన్ని పూర్తి చేసి ఒక చెట్టు మీద కూర్చొని పిల్లన గ్రోవిన్ వాయిస్తున్నాడు, ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు అదేదో ఆయన కాలుని చూసి అది పక్షి అనుకొని ఆయన అరికాల్లోకి బాణం కొడతాడు ఒక బోయవాడు. ఆ కాలుకు బాణం కొట్టడంతో కృష్ణుడు ఆ చెట్టు మీద నుంచి కింద పడి తన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే రాముడు, మీరు త్రేతాయుగంలో రాముడిని తీసుకుంటే ఆయనతో పాటు అయోధ్యవాసులు అందరికీ సరయూ నదిలో వెళ్ళి అంతర్హితం అయిపోయి మోక్షం పొందుతారు. రాముడు తన భక్తులందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి కృష్ణుడు ఎవరికి మోక్షానికి అర్హులో వాళ్లకు మోక్షం ప్రసాదిస్తాడు తప్ప తనతో పాటు ఉన్న అందరినీ తీసుకెళ్ళాడు. ఎందుకంటే కృష్ణుడు వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో అధర్మం విపరీతంగా పెరిగిపోయింది. ఆ అధర్మ పరులందరినీ ఒకే పెద్ద ఎత్తున అసలు అంటే అవతారాలు 2 రకాలుగా ఉంటాయి. దత్తాత్రేయుడు, ఇటువంటి అవతారాలు కూడా. దత్తాత్రేయుడు కూడా విష్ణుమూర్తి. ఈ దత్తాత్రేయుడు లాంటి అవతారాలు ఏంటంటే జ్ఞానాన్ని బోధించి మనిషిని సక్రమ మార్గంలో తేవడం. ఎంత జ్ఞానం బోధించినా విననివాడు ఒకడు ఉంటాడు కదా, వాడిని అంతం చేయడానికి కృష్ణుడు లాంటి వాళ్ళు వస్తాడు. కృష్ణుడు వచ్చిన టార్గెటే ఏంటంటే ప్రతి చెడ్డవాడిని అంతం చేయడానికి వచ్చాడు. సో ఈ అంతం చేయడానికి వచ్చినప్పుడు ఆయన యుద్ధాన్ని ఆపారనుకోండి, అప్పటికీ ఆయన రాయబారం చేస్తాడు. కృష్ణుడు రాయబారం చేస్తే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయకు, కేవలం 5 గ్రామాలన్నీ ఇవ్వు పాండవులకి అంటాడు. 5 గ్రామాలు కూడా ఇవ్వడు. ఆ 5 గ్రామాలు దుర్యోధనుడు ఇవ్వకపోవడానికి కూడా కర్ణుడే కారణం. అతన్ని చెడగొడతాడు, ఇవ్వద్దని చెప్తాడు. సరే, మొత్తానికి కర్ణుడు దుర్యోధనుడు కలిసి కృష్ణుడు పాండవుల తరఫున వచ్చి రాయబారం చేస్తే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే కృష్ణుడే బంధిద్దాం అనుకుంటారు. బంధించి జైల్లో పడేద్దామని దుర్యోధనుడు ట్రై చేస్తాడు. అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు ఆయన. మన కురుక్షేత్రంలో అర్జునుడికి ఎట్లయితే చూపిస్తాడో అక్కడ కూడా విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం చూసి భయపడి కాళ్ళు చేతుల్లోనికి పడిపోతారు, వీళ్ళంతా కళ్ళు మూసుకొని పడిపోతారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, ఆ టైంలో ఆయన కళ్ళు ఇచ్చి మరీ చూపిస్తాడు కృష్ణుడి విశ్వరూపము. భీష్ముడు, ధృతరాష్ట్రుడు ఇట్లాంటి వాళ్ళు కొందరు చూస్తారు, విదురుడు, వీళ్ళు చూస్తారనమాట. కృష్ణుడు నేను స్వయంగా పరమాత్మని, రాముడు ఎక్కడ చెప్పడు నేను దేవుడిని అని చెప్పాడు, నేను మామూలు మనిషిని అని చెప్తాడు. కృష్ణుడు అట్లా కాదు, నేను పరమాత్మనని స్వయంగా చెప్తాడు. చెప్పడమే కాకుండా ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి నిర్దాక్షిణ్యంగా శిక్ష ఇస్తాడు. అందులో తన పర అనే భేదాలు ఏముండవు.
నేను ఇంతకుముందు చెప్పాను కదా, కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపు ఉన్న వాళ్ళు, ధర్మంకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా చనిపోవాల్సి వస్తుంది. యుద్ధం అంటే ఇప్పుడు ఒక యుద్ధంలో మనం గెలవచ్చు, కానీ పాకిస్తాన్ మీద మనం గెలిచామంటే అర్థం మన సైనికులు చనిపోలేదని కాదు కదా, మన సైనికులు కూడా కొందరు చనిపోతారు. ఆ విధంగా కృష్ణుడికి చెల్లెలు కొడుకైన అభిమన్యుడు చనిపోవాల్సి వచ్చింది కదా. తన చెల్లెలు కొడుకును కూడా ఆయన ఏం కాపాడుకోలేదు. ఎందుకు అంటే ధర్మం కోసం పోరాడేటప్పుడు ప్రాణం ఇవ్వాల్సి వస్తుంది, ప్రాణం తీయాల్సి వస్తుంది. ఈ రెండిటికి కృష్ణుడు అతీతుడు. ఏది జరుగుతుందో అది జరిగేలాగా చూస్తాడు. అయితే మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది అంటే మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం ఉంది. వీళ్ళకు 11, వాళ్ళకి 7. అక్షౌహిణులు అంటే కొన్ని కోట్ల మంది సైనికుల సంఖ్య వస్తుంది. అన్ని కోట్ల మందిని ఒకే కురుక్షేత్రానికి రప్పించి చంపడం ఎందుకు అంటే వాళ్ళంతా అధర్మపరులు. వాళ్ళు పోతే కానీ మళ్ళీ భూమి బాగుపడదు అనమాట. సో ఇప్పుడు ఒక రూమ్లో జనాలు ఎక్కువైపోయారు అనుకోండి, ఏం చేస్తాం, కొంతమందిని పక్కకి తప్పిస్తే తప్ప ఊపిరాడదు, లేదంటే అందరు ఒకటే దగ్గర ఉంటే సఫోకేషన్ జరుగుతుంది. అది అధర్మపరులు పెరిగితే సఫోకేషన్ అవుతుంది. అందుకని కురుక్షేత్రంలోనే కాదు, జరాసంధుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు 17 సార్లు ఈయన మీదకి దండెత్తి వస్తాడు, ఎవరు కృష్ణుడి మీదకి. 17 సార్లు కూడా మన్నించి వదిలేస్తూ ఉంటాడు. ప్రతిసారి వాడు సైన్యాన్ని చంపి వదిలేస్తుంటాడు. ఎందుకు వదిలేస్తున్నావు కృష్ణ అని అడిగితే ఏం చెప్తాడంటే, వాడు ఎక్కడెక్కడో ఉన్న చెడ్డవాళ్ళందరిని ఎత్తుక్కొచ్చి మరీ ఇక్కడ నాకు అప్పచెప్తున్నాడు, నాకు చంపడం ఈజీ అవుతుంది. అట్లనే యుద్ధానికి ముందే శిశుపాలుణ్ణి కావచ్చు, ఏకలవ్యుడి మీద కూడా చాలా ఇది ఉన్నాయి కదా. ఏకలవ్యుడు చాలా మంచివాడు, బొటన వేలు అడిగారు అది ఇది అంటారు కదా. ఏకలవ్యుడు కూడా ఒకవేళ కురుక్షేత్ర యుద్ధానికి వచ్చుంటే దుర్యోధనుడి వైపున పాల్గొనే అవకాశమే ఉంది. అందుకని ఏకలవ్యుడిని కూడా ముందే నియంత్రించడం జరిగింది. ఘటోద్గజుడు కావచ్చు, ఘటోద్గజుడు కూడా రాక్షస అంశతో పుట్టినవాడు. ఇవి కాకుండా అసలు కృష్ణుడి వంశానికి ఏం జరిగిందో తెలిస్తే కృష్ణుడు ఎంత స్థితప్రజ్ఞుడు అనే విషయం తెలుస్తుంది. కృష్ణుడికి ప్రతి భార్య వల్ల 10 మంది పుత్రులు ఉన్నారని చెప్తారు. అంటే 8 మంది భార్యలకు 10 మంది పుత్రులు ఉన్నారని చెప్తారు అన్నమాట. ఆయనకు స్వయంగా 80 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళే కాకుండా ఇంకా చాలా పెద్ద వంశం ఉండేది వీళ్ళకి, కృష్ణుడి వంశం అనేది అనమాట. ఈ కృష్ణుడి వంశం మొత్తం కూడా మునుల శాపం వల్ల ఒకసారి బాగా తాగి కొట్టుకుంటారు, విపరీతంగా మద్యం తాగేసి కొట్టుకుంటారు. వీళ్ళ కొడుకుల్లో జాంబవతి కొడుకు సాంబుడు అని ఉంటాడు. ఆయన యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో గొప్ప యుద్ధం చేసి కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలిన కొంతమందిలో ఆయన కూడా ఒకడు అనమాట. ఈ సాంబుడు కావచ్చు, లేకపోతే కృష్ణుడి కొడుకులు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, మేనమామలు కావచ్చు, తాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సముద్ర తీరంలో, అంటే ఇప్పుడు మనం గుజరాత్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ సముద్ర తీరంలో విపరీతంగా మద్యం దాగి, అందుకే ముసలం పుట్టింది అంటారు కదా, ఆ ముసలం పుట్టింది అక్కడే అనమాట. కొట్టుకుంటారు, విపరీతంగా కొట్టుకొని చచ్చిపోతారు. ఏమైంది, కృష్ణుడి నిర్యాణం తర్వాత ఆయన సొంత వంశాన్ని కూడా కృష్ణుడు కాపాడుకోలేదు. అంటే కృష్ణుడు వచ్చింది ఎందుకు అంటే అధర్మ నిర్మూలనకు వచ్చాడు అనమాట. ఎప్పుడైతే ఎవరైతే అధర్మం వైపు ఉంటారో వాడు తన బావమరిదైనా, తన కొడుకైనా, తన మేనల్లుడైనా, లేకపోతే శిష్యుడైనా, ఎవరైనా సరే అధర్మం వైపు ఉంటే కృష్ణుడు దండిస్తాడు, ధర్మం వైపు ఉంటే కాపాడుతాడు. చాలా క్లియర్గా చాలా మందిలో ఉన్న కన్ఫ్యూషన్స్ ఈ ఒక్క వీడియో చూస్తే క్లియర్ అయిపోతుందండి. అంతలా అర్థమయ్యేలా వివరించారు. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే.